ఈరోజు మన జిల్లాలో శనగలు గత 2 సీజన్లుగా పండిన శనగలన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్లో మొగ్గుతూ ఉన్నాయి. కొనేవాళ్ళు లేక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి వచ్చి రాగానే ఆనాడు కోల్డ్ స్టోరేజ్లు ఇట్నే తెలుగుదేశం ప్రభుత్వంలో నిలబడిపోయిన శనగలన్నిటికీ కింటాకి 1500 కాడికి బోనస్, అంటే ఒక రైతుకి గరిష్టంగా 30 క్వింటాల కాడికి 45,000 ప్రభుత్వంలో జగన్ గారు రాగానే ప్రతి రైతుకి 45,000 బ్యాంక్ అకౌంట్కి జమ చేయడం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వానికి రైతులన్నా గిట్టుబాటు ధరలన్నా చేమకుట్టినట్టు కూడా లేదు. మనం చూసాం, మిర్చి రైతుల్ని గాలి కుదిలేశారు, తీవ్రంగా నష్టపోయారు. పొగాకు రైతుల్ని ఎంతగా చెప్పినా వీళ్ళకి అర్థం కాక ఈ జిల్లా నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా సరిగా స్పందించక ప్రభుత్వాన్ని నుంచి ముఖ్యమంత్రి నుంచి హామీ రప్పించలేనందువలన బేర్నికి ఒక రైతు 5 లక్షల కాడికి నష్టపోయారు. కింటాకు 100 రూపాయలు సరాసరి డిమాండ్ ఉన్నప్పటికీ వ్యాపారస్తులు దోచుకుంటుంటే నిమ్మక నీరెత్తినట్టు ఈ ప్రభుత్వం చూస్తూ ఉండిపోయింది. దానివల్ల ఒక రైతు 5 లక్షల రూపాయల కాడికి నష్టపోతే ఈ రాష్ట్రంలో 45,000 బ్యారెన్లు, 45,000 బ్యారెన్లకు గాను 2,200 కోట్ల రూపాయలు, సుమారు 2,000 కోట్ల రూపాయలు ఒక్క పొగాకు రైతాంగానికి రావాల్సిన ధనం. ఇది విదేశీ మార్గద్రవ్యం నుంచి వచ్చే డబ్బది ఆవిరైపోయింది. మరి ఆ రకంగా అన్ని పంటలకి, మిరప రైతులకి అదే నష్టం జరిగింది, టమాటా పండించిన రైతులకు అదే నష్టం జరిగింది, ఉల్లిపాయ రైతులు అదే నష్టం జరిగింది, కోకో పండించిన వాళ్ళకి ఏ పంట పండించినా ధర లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే మార్కెట్లో వ్యాపారస్తులకి ఎంత అలుసో మనం అర్థం చేసుకోవాలి. మరి వాళ్ళకు అలుసా, లేకపోతే వీళ్ళు వాళ్ళకు తొత్తులుగా మారి లంచాలకు మరిగి బ్లాక్ మార్కెట్ని వ్యాపారస్తులు దోపిడీని అడ్డుకోలేకపోతున్నారో అర్థం కాని పరిస్థితి. శనగల్ని కోల్డ్ స్టోరేజ్లో నిలబడుతున్న శనగలకి మీరు 5 సంవత్సరాల నాడు మేము 1,500 కాడికి బోనస్ ఇచ్చాం. మీరు ఇప్పుడు కింటాకి మీరు కూడా 3,000 రూపాయలు, ఈరోజు కాలానుగుణంగా అయిన ఖర్చులను బట్టి కింటాకి మీరు కూడా 3,000 రూపాయలు బోనస్ ఇవ్వాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు మన జిల్లాలో ఏ పంట పండించుకోవాలో మీకు ఒక ఆలోచన ఉందా అని ఎమ్మెల్యేలు కూడా అడుగుతూ ఉన్నా. పొగాకి మీరు గిట్టుబాటు ధర ఇప్పలేరు, పండించిన శనగలను కొనే నాదుడు ఏ పంట పండించుకోవాలి? మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాల్లో ప్రతి పంటకి మద్దతు ధర పెట్టి ముందుగానే అనౌన్స్ చేసి రైతులకు ఒక భరోసా ఇచ్చి క్రాప్ హాలిడే కూడా చేశాడు. క్రాప్ ఏ విపత్కర పరిస్థితుల్లో పంటకు నష్టం వచ్చినా క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా వెంటనే డబ్బులు వచ్చినాయి. ఇవాళ మీరు క్రాప్ ఇన్సూరెన్స్ చేయలేదు, ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. ఏ పంట పండించుకోమని ఈ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మన జిల్లా రైతాంగానికి సూచిస్తారో తమరు చెప్పమని ఎమ్మెల్యేలను కూడా నేను ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. మన జిల్లాలో పండిన పొగాకు మీరు గిట్టుబాటు ధర ఇప్పలేదు, శనగలు అసలు కొనే నాదుడు లేడు. మా ప్రభుత్వంలో మార్కెట్లో ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా పొగాకు కొన్నది, ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా శనగలు కొన్నాము, ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా ధాన్య సేకరణ జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు మీరు బర్లీ రైతులది ముఖాలు చూసి తెలుగుదేశం పార్టీ వాళ్ళే పొగాకు కొంటున్నారు, శనగలు అసలు కొనే నాదుడు లేడు? ఈ వివక్షత పరిపాలన చేసే వాళ్ళకి మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శనగల రైతులకి నిలవ ఉన్న శనగలకి కింటాకి 3,000 కాడికి మీరు ప్రోత్సహించడానికి డబ్బులు ఇవ్వాలి, లేదంటే 10,000 రూపాయల కాడికి శనగలు, తెల్ల శనగలు 10,000 కాడికి, 8,000 కాడికి ఎర్ర శనగల్ని మీరు కొనవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ప్రభుత్వంలో తెల్ల శనగలు 13,000 అమ్మినాయి, ఎర్ర శనగలు 10,000 అమ్మినాయి.
మీరు కనీసం 10,000కి 8,000 కన్నా కొని రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే ఈరోజు రైతన్న బజారు పట్టుకొని హలో రామచంద్ర అని ఏడిసే పరిస్థితి వచ్చేసింది. ఆ విధంగా రైతుల్ని ఆ విధంగా ఏడిపించడం అనేది కరెక్ట్ కాదు. రైతన్న కంటి నీరు పెట్టకూడదు. ఏ రోజు కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ గత రాజశేఖర రెడ్డి గారి దివంగత నేత రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఆదుకున్నటువంటి ఘనత వారికే దక్కింది. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వటం, ఆ రైతులందరిని గుర్తించి వాళ్ళని ఆదుకోవటం, అంతేకాకుండా ఏదైనా విపత్కర పరిస్థితుల్లో తుఫాన్లు ఇవి వచ్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దెబ్బతింటే వెంటనే వాటిని గుర్తించి దానికి సంబంధించిన నష్టపరిహార లిస్టులు తయారు చేసి 1 నెలలోపు రైతుకి నష్టపరిహారాన్ని అందించినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఆ విధంగా గత 5 సంవత్సరాల్లో ఒక 3 సార్లు 4 సార్లు ప్రకృతి వైపరీత్యాల వల్ల గోదావరి జిల్లాలో ధాన్యం దెబ్బతిన్నప్పుడు కానీ, ధాన్యం నల్లంగపోయినా బాగలేకపోయినా కొనిపించడం కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అదేవిధంగా ఇటు సైడ్ మనకి బద్వేలు, కడప, పెన్నా అనేది వరదలు వచ్చినప్పుడు కూడా రైతులను ఆదుకోవడం జరిగింది. ఆ విధంగా ఎన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతు ఇబ్బంది పడ్డాడో అన్నిసార్లు కూడా రైతుకు అండగా ఉండి వాళ్ళ పంటల్ని కొనుగోలు చేయటం, వాళ్ళ గిట్టుబాటు రైట్లు ఇప్పించడం, వాళ్ళకి అండగా ఉండటం అనేది జరిగింది. అట్నేందా మన అన్నోళ్ళు చెప్పినట్లు శనగలు ఏవైతే ఉన్నాయో ఈ అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో 2014-19లో శనగలు ఇట్నే కొనకపోతే కోల్డ్ స్టోరేజీల్లో పెట్టుకోవడం రైతన్నలు చేయటం జరిగింది. వాటికి మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయడం కూడా జరిగింది. ఇలాగ రైతుల కోసం క్రాప్ ఇన్సూరెన్స్, గతంలో రైతు క్రాప్ ఇన్సూరెన్స్ కట్టుకునేవాడు, ఎకరాకి ఎంతైనా అలా కట్టుకునేవాడు. అలాంటిది కూడా తీసేసి రైతు కట్టాల్సినటువంటి పర్సంటేజ్ ఇన్సూరెన్స్ వాళ్ళ భాగం ఏదైతుందో ఆ నిధులను కూడా ప్రభుత్వమే చెల్లించి 100% ఇన్సూరెన్స్ రైతు పేరు మీదే ప్రభుత్వమే చెల్లించి ఇన్సూరెన్స్ కంపెనీలకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, క్రాప్ నష్టాలు వచ్చినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు క్రాప్ ఇన్సూరెన్స్ ఇప్పించడం, ఆదుకోవడం, లక్షల రూపాయలు రావటం మనం కళ్ళారా చూసాం. ఆ విధంగా రైతుకి అండగా ఉంటూ అన్ని విధాలుగా క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలో కానీ, ఎరువుల విషయంలో కానీ, విత్తనాల విషయంలో కానీ అన్నీ గిట్టుబాటు రేటు కల్పించడంలో కానీ, పండిన పంటలు ఏమైనా నష్టపోయినప్పుడు వాటిని కొనుగోలు చేసి వాళ్ళని ఆదుకోవటం కానీ, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి యంత్ర పరికరాలు, మనకి ట్రాక్టర్లు సబ్సిడీలు, ఈ స్పేర్స్ ఇలాంటివన్నీ కూడా కస్టమ్స్ హైరింగ్ సెంటర్ అని చెప్పేసి ఒక యాప్ పెట్టి దాని ద్వారా బుక్ చేసుకున్నటువంటి ఒక ప్రతి రైతుకి ఏదైతే బుక్ చేసుకుంటాడో వాళ్ళకి కావాల్సినటువంటి పనిముట్టు రైతుకు సంబంధించింది వాటిని సబ్సిడీలో అందించడం జరిగింది. అంతేకాకుండా ఇంకా రైతులకు ఇంకా మేలు చేయాలన్నటువంటి ముందు చూపుతో ప్రతి గ్రామాన రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు సంబంధించిన సలహా మండలిని కూడా ఏర్పాటు చేసినట్టు ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది. అది కూడా ఎలా చేశారంటే ఒక రైతు భరోసా కేంద్రంలో ఒక రైతులతోటి ఒక కమిటీ, గ్రామంలో 2 రైతు భరోసా కేంద్రాలు ఉంటే, సచివాలయాలు ఉంటే 2 కమిటీలు, ప్లస్ దాని తర్వాత మండల స్థాయిలో ఒక సలహా మండలి కమిటీ, తర్వాత జిల్లా స్థాయిలో ఒక సలహా మండలి కమిటీ. ప్రతి నెలలో మొదటి వారం గ్రామంలో రైతుల సమస్యలు చర్చించడం, 2వ వారంలో మండలంలో సమస్యలు చర్చించడం, 3వ వారంలో జిల్లాలో చర్చించడం, 4వ వారంలో రాష్ట్రంలో చర్చించడం, ఈ రైతులు సలహాలు సంబంధించిన బోర్డులను ఏర్పాటు చేసినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది. ఎందువల్ల అంటే అలా రైతులతో ఏర్పాటు చేయడం జరిగిందంటే రైతుకి ప్రభుత్వం ద్వారా అందించేటటువంటి ఈ ఏవైతే సబ్సిడీ విధానాలు ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా అందుతున్నాయా లేదా, ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తే మంచిదా, రైతులను ఇంకా ఏ విధంగా ఆదుకోవడానికి మనకి అవకాశం ఉంది. ఇలాంటి సలహాలన్నీ కూడా రైతుల్ని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ సిస్టంలో మనకు బ్యాంకుల్లో లోన్లు ఇచ్చేటప్పుడు కూడా వరి పంటకి ఎంత ఇవ్వాలి, పొగాకు ఎంత ఇవ్వాలి, మిర్చికి ఎంత ఇవ్వాలి, ఆ విధంగా కూడా ఇది ఇచ్చేది సరిపోతుందా, లేకపోతే దీనికి ఖర్చు ఎంత అవుతుంది, పెట్టుబడి దిగుబడి ఎంత వస్తుంది, రైతు లాసిపోతున్నాడా లాభపడుతున్నాడా, ఇలాంటివన్నీ కూడా డిస్కషన్ చేసి తగిన సూచనలు ఇచ్చి తీర్మానం చేసి ప్రభుత్వాన్ని పంపించి తద్వారా రైతులను ఆదుకునే విధంగా రైతు సలహా మండలిని కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతన్న అనేవాడు హాయిగా గుండెల మీద చేసుకుని నిద్రపోయిన పరిస్థితి చూస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక 1 సంవత్సరం 6 నెలల్లో రైతు అనేవాడు రోడ్డున పట్టడం మన కల్లారా మీ మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మేము
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతన్నలకు అండగా రైతన్నల సమస్యలన్నిటికీ ప్రభుత్వం ముందుకొచ్చి వాళ్ళ సమస్యలు తీర్చాలి, పండిన పంటలను కొనుగోలు చేయించాలి, గిట్టుబాటు రేట్లు ఇప్పించాలి, సకాలంలో ఎరువులు అందించాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ రైతన్నలకు అండగా వైఎస్ఆర్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని తెలుపుకుంటూ జై రైతన్న. మన జిల్లాలో లేకుంటే మన రాష్ట్రంలో ఈ రోజున ఇతర దేశాల నుంచి మనకు ఏదన్నా ఆదాయం వచ్చే పంట ఉన్నది అని అంటే ముఖ్యంగా ఆక్వా రంగం ఒకటి ప్రధానంగా నిలబడింది 10-15 సంవత్సరాల నుంచి. దానికి మనం అడగకుండానే రైతులు ఎవరైతే ఆక్వా రైతులు ఉన్నారో వాళ్ళు అడగకుండానే 1-4 సార్లు కరోనా అప్పుడు మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు సీడు గురించి మాట్లాడేవాడు. అన్ని జిల్లాలకి ఒక కమిటీ వేసి ఒక చైర్మన్ వేసి ఆక్వా మీద అన్ని జిల్లాల్లో మీటింగులు పెట్టించి సీడు తక్కువ రేటుకి ఎట్ట రావాలా, మేత తక్కువ రేటుకి ఎట్ట రావాలా, అదేవిధంగా కొనుగోలు రేటు తగ్గకుండా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ ఎట్టు కావాలి. ప్రధానంగా ఈ మూడిటి మీద బాగా అందరికీ అవేర్నెస్ తీసుకొచ్చి కంపెనీలని, రైతుల్ని, ఎక్స్పోర్టర్స్ని కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని ఆ 5 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయటం జరిగింది. రెండవది ఆయన వంతుగా ఆయన అంతకుముందు యూనిట్కి 5 రూపాయలు 6 రూపాయలు అట్లా ఉండేది. 10 ఎకరాలు లోపున్నటువంటి ప్రతి ఆక్వా రైతుకి కూడా 2 రూపాయలు చేసి దాదాపు 70% రైతులు దాని కిందకు వచ్చేటట్టుగా చిన్న సన్నకారు ఆక్వా రైతులు మొత్తాన్ని కూడా ఆదుకోవటం జరిగింది. ఈయన మొన్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో రూపాయిన్నర, ఆయన 2 అన్నాడు కాబట్టి ఈయన రూపాయిన్నర ఈ సంవత్సరం నుంచి రాస్తూనే ఉన్నారు. మా చెరువుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు, పడ రాస్తున్నారు. మళ్ళీ నెల తిరిగిన తర్వాత ఏమన్నా అయిందా అని అంటే లేదన్నా అదేదో అడంగులు సరిగా లేదు, 10-1 సరిగా లేదు, ఇప్పుడు 16 నెలలు 18 నెలలు అయింది, ఇంకా రాస్తూనే ఉన్నారు. నాకున్న అంచనా మేరకు ఇంకొక సంవత్సరం పట్టుద్ది. ఈ 1.5 రూపాయి సబ్సిడీ అనేది ఇంకొక సంవత్సరం పట్టుద్ది అంటే దాదాపు 2.5 సంవత్సరం అయిపోయింది. ఆ లాస్ట్లో ఎలక్షన్ల కోసం అట్లాగే ఏదన్నా రూపాయిన్నరకి ఇస్తారేమో చూడాలి. మొత్తానికి ఇదైతే అట్లా ఉన్నది. అదేవిధంగా ఉప్పు కొట్టార్లు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తమిళనాడులో అది అగ్రికల్చర్ కింద ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ కింద ఉంది, పారిశ్రామికం కింద ఉంది. 6.5 రూపాయలు పడుతుందని మేమందరం ఆనాడు కాకినాడ దగ్గర, శ్రీకాకుళం దగ్గర నుంచి మద్రాసు వరకు, తడ వరకు అందరిని తీసుకొని వెళ్ళి రాజశేఖర రెడ్డి గారికి నచ్చజెప్పి ఇది లెక్క కట్టేది కూడా కాదు, వరద కానీ వాన కానీ వస్తే ఒక పూట జల్లు పడితే పండిన పంట అంతా నీరైపోయిద్ది, మీరు ఆ నెలలో కాల్చుకున్న కరెంటుకి 6 రూపాయలు కట్టించుకుంటారు, ఒక చిన్న జల్లు పడ్డా కూడా కరిగిపోతుంది, మేము కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది, మళ్ళీ మొదలు ఎత్తుకొని పండితే తప్ప మాకు గిట్టుబాటు కావట్లేదండి, మీరు ఏమన్నా కానీ సహకారం చేయాలని అంటే 1 రూపాయి యూనిట్కి చేయటం జరిగింది ఆ రోజున ఆయన ఉన్నప్పుడు. అది కంటిన్యూ అవుతా వచ్చింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది వెబ్సైట్లో చూస్తే ఇండస్ట్రియల్ అని ఉంటుంది, ప్రభుత్వం వాళ్ళని ఎవరన్నా అడిగితే అది ఇండస్ట్రియల్ అనే ఉంటుంది. అసలు ఇక్కడ ఉన్నటువంటి కోస్తా ప్రాంతంలో, తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉప్పు కొట్టారుల మీద అసలు ఒక్క అవగాహన లేదు. ఒక్కరోజు ఒక్క ఎమ్మెల్యే మాట్లాడిన పాపాన బాలేదు. పాపం ఆ రైతులేమో జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చి చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉండేవాళ్ళు కూడా కాదు. బాగా పేద రైతులు ఉంటారు ఈ ఉప్పు పండించే వాళ్ళు అందరూ కూడా. కనుక వాళ్ళని కూడా గత ప్రభుత్వాలు ఆదుకున్నట్టు మనమే ప్రత్యేకంగా ఆదుకోబెల్లే, దాన్ని ఏమో కొనేది కాదు, ప్రభుత్వం గోడౌన్లు తీసుకొని గోడౌన్లో పెట్టేది కాదు, రేట్ల విషయాల్లో కూడా ప్రభుత్వాలు చేయగలిగింది కూడా ఏమీ లేదు. అది డిమాండ్ని బట్టి నడుచుద్ది. వర్షంలో తడవకుండా ఏదో వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ సబ్బందులు వాళ్ళు పడతారు రైతాంగం, ప్రభుత్వం వాళ్ళకి సాయం చేయబోలు. ఓన్లీ గతంలో ఉన్నటువంటి రూపాయి యూనిట్కి రూపాయి తీసుకుంటే వాళ్ళ వరకు సరిపోతుంది. అది కూడా అన్ని జిల్లాల్లో తిరిగి ఈ ప్రభుత్వం ఎంత వసూలు చేస్తున్నారు, అంతకుముందు ఎంత ఉండేది చూసుకొని రూపాయి చేయాలని ఉప్పు రైతుల తరపున మీ అందరినీ
మీడియా వాళ్ళందరినీ కోరుకుంటున్నాం. తర్వాత రెండవది, ప్రతి పంటకి గిట్టుబాటు ధర లేకుండా ఒకటి, అసలు కొనే నాదుడే లేకుండా ఒకటి. కొంటామంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కొనుక్కోవటం. కొన్నాళ్ళు 2 నెలలు 3 నెలలు వ్యాపారస్తులు అందరం కలిసి స్తబ్దతగా ఉన్నాం అనుకోండి, ఈ పంట వచ్చే టైంలో చచ్చినట్టు ఇస్తాం. 1000కి 2000కి 3000కి 10,000 వస్తువుని శనగలు అట్నే ఇస్తాం, మినువులు అట్నే ఇస్తాం, పెసలు అట్నే ఇస్తాం, పొగాకు అట్నే ఇచ్చాం, మామిడికాయలు ఇస్తాం, ఇంకొకటి ఇస్తాం, ఉల్లిపాయలు ఇస్తాం, అన్నీ ఇస్తాం. అంటే ఏంది ఇది? ఇదే మనం ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం లేకపోతే కూటమి ప్రభుత్వం పెట్టుకున్నటువంటి మేనిఫెస్టో ఇదే సంపద సృష్టి? ఇదేనా కొత్త రకమైనటువంటి సంపద సృష్టి రైతులకి? రైతుకే సంపద లేనప్పుడు రైతు దగ్గర పనిచేసే కూలీలకు సంపద ఎక్కడ ఉంటుంది? కూలీలు రైతులు అందరం ఆధారపడినటువంటి ఈ సమాజంలో కొనుగోలు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అసలు సంపద సృష్టి జరగదు కదా. అందుకనే కదా మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా 2వ స్థానంలో ఉండేది. జీడిపిలోనో ఎక్కడో ఇప్పుడు అడుక్కుపోయి ఎక్కడో ఉంది. అయితే ఒక 10 టీవీలు పెట్టుకొని 4 పేపర్లు పెట్టుకొని ఏమైనా చేయొచ్చు. అమాయకు ప్రజల్ని, ముఖ్యంగా యువతని ఎంతైనా మోసం చేయొచ్చు. ఈ 4 రోజుల నుంచి మన టీవీల వాళ్ళు ఆ లిక్కర్ను గురించి చెప్తున్నారు. అది సంపద సృష్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, ఎమ్మెల్యేలకి అని అంటుంటే, ఇదేంటో డేటా సెంటర్ అంటే 1,85,000 మంది ఉద్యోగం. ఇది ఎంత మోసం ఇది? 1,85,000 మంది ఉద్యోగాలు ఇచ్చే డేటా సెంటర్ మా చంద్రబాబు నాయుడు, మా లోకేష్ గారు సాధించారు. పెద్ద మోసం ఇది, పెద్ద అబద్ధం. 2,000 వస్తాయని ఏదో పేపర్లో 22,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తే 2,000 ఉద్యోగాలు వస్తాయండి. అది డేటా సెంటర్. డేటా సెంటర్లో అసలు అన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? గూగుల్కి కానీ ఇంకొకరికి కానీ పెట్టేవాళ్ళకి వాళ్ళకి ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి ఉద్యోగాలే 1,80,000. ప్రపంచం మొత్తం మీద ఒక 300 దేశాల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో 1,85,000 ఉద్యోగాలు వచ్చేస్తే ఇంకా ఆనందం కదా. అటువంటి 2 తెచ్చుకుంటే పోలా మనం. ఇంకా అదే గుడ్డ నొక్కుంటే కూడు వచ్చేస్తుంది, నొక్కుంటే గుడ్డ వచ్చేస్తుంది. ఇదే ఇంత మోసమా? ఇంత దగానా? రైతులను మోసం చేసి, ఇంకొకరిని మోసం చేసి, తాగుబోతులను మోసం చేసి, కూలీలను మోసం చేసి, శాలీలను మోసం చేసి. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మా పద్మశాలీలకి మా ఊరిలో, మా మండలంలో, లేకపోతే ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో 24,000 ఇచ్చారు 5 సంవత్సరాలు. ఒక సంవత్సరం మిస్ అయితే 2 కలిపి ఒక సంవత్సరం ఇచ్చాడు మగ్గం ఉన్న ప్రతి ఒక్కరికి. దాన్ని ఏం చేశారు? దాన్ని పక్కన పెట్టి అసలు 0 కరెంట్ అంట. 16 నెలలు అయింది. అసలు ఇంతవరకు నీకు మగ్గం ఉందని చూడటానికి దిక్కులేదు. ఎక్కడో ఏదో ఊరు పోయి తండ్రి కొడుకు వాళ్ళు ఒకరు ఆ మీటర్ కార్డు నుంచొని ఫోటో తీసి 0 కరెంట్ వచ్చేసిందని చెబుతున్నారు. ఇంతవరకు అసలు ప్రాసెసే జరగల. అంటే ఈ మోసాలు చెప్తున్నాం మీకు. అట్టనే మత్స్యకారులకి 20,000 ఇవ్వాలి. 10,000 అనేది ఎన్నికల్లో 20,000 చెప్పారు. 20,000 కొంతమందికి ఇచ్చారు. మా మండలంలోనే ఇంకా 390 మందికి ఇవ్వాలి. అంటే ఇక స్టేట్లో ఎంతమందికి ఇవ్వాలి? అంటే డబల్ చేసేది సగం మందికి ఎగ్గొట్టేది. పింఛన్ పథకం అంతే, డబల్ చేసేది సగం మందికి ఎగ్గొట్టేది. మనం జిఎస్టీ ఓ 10 రూపాయలు పెంచి ఒక వస్తువులన్నిటి మీద 2 రూపాయలు తగ్గించి, అదంటే వారోత్సవాలంట. వారోత్సవాలు ప్రధానమంత్రిని తీసుకొని వచ్చి ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి అదొక విజయోత్సవ సభ. నిన్ననే చూసా అన్ని పేపర్లలో. ఈ ప్రచారానికి 65 కోట్లు రిలీజ్ చేశారు. ఒక్కో జిల్లాకు 5 కోట్లు. పాత జిల్లాలు 13. మన జిల్లా కూడా మన ఫిషరీ, మన పరిశ్రమల శాఖ జేడీ డీడీ గారు, ఏడీ గారిని అడిగితే 6 లక్షలు 5 కోట్లు మాకు కూడా శాంక్షన్ అయిందండి అన్నారు. సరే ఏం చేస్తారు సార్ అని అడిగాను. ప్రతి గ్రామంలో, ప్రతి టౌన్లో అయితే ప్రతి వార్డులో ఫ్లెక్సీలకి కుర్చీలు వేసి మైకులు పెట్టుకొని ప్రచారం చేయడానికి మోడీ గారు ఇట్లా చేశాడు, ఆయన చేయమల్లా ఆయన ఇట్లా తగ్గించాడు అని చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు గురించి చెప్పుకుంటారంట. అదంట దానికి 65 కోట్లు. ఇది ఎంత దుర్మార్గం ఇది! ఇంకా ఏమీలే. నేను అనుకుంటుంది నా ఆలోచన, అందరికీ మంచి పని చేసి ఆయన ఏమన్నా గెలిచాడా? నేను అందరికీ చెడ్డ పని చేసి
నేనేమన్నా గెలుస్తానా? కనుక నేను చెడ్డ పనే చేస్తా, నేను దోసుకోవటమే చేస్తా, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా. ఆ తర్వాత టీవీలు పోవీలు ఉంటే ఒకసారి ఓడిపోతే మళ్ళీ ఇంకోసారి గెలవచ్చు. మంచి చేద్దామని ఓడిపోయాం, చెడ్డ చేస్తే ఓడిపోతాం. అట్లున్నట్టుంది అబ్బా కొడుకు ఆలోచన. ఇంకొక ఆయన వాళ్ళు దానిలో ఎంతో కొంత మనకు కూడా సాయం చేయరంటలే, ఎంతో కొంత ఇవ్వరంటలే, ఏహోజామునైనా ఎత్తుకొని పోదామని ఇంకొక ఆయన ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా రైతులను కానీ కూలీలను కానీ మొత్తాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఈ రైతాంగం బాగుపడాలంటే ఈ ప్రభుత్వాలు చేయాల్సినటువంటి, గత ప్రభుత్వం చేసినటువంటి కనీసం మినిమం అవి ఉంచినా మనం బాగుపడతాం. అవి అన్నిటికన్నా ఎక్కువ చేస్తామని చెప్పి ఇంకా మోసం చేస్తున్నారు. కాబట్టి ఈ మోసపూరిత రైతాంగ వ్యతిరేక ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని, ఈ రైతాంగానికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో మా పోరాటం ఉంటుందని, ఆగదని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం.